కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ విషయంలో సీజేపీ నేతల ఒత్తిడి ఫలించింది. జంతర్ మంతర్ దగ్గర యువత ఆందోళనలు కొనసాగుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుంటే కేంద్రంతో మూడో విడత చర్చలు జరపడంలో అర్థం లేదని సీజేపీ ప్రతినిధులు కుండబద్దలు కొట్టి చెప్పారు. దీంతో కేంద్ర మంత్రి దిగి వచ్చినట్టు తెలుస్తోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో చర్చలకు సానుకూల మార్గం సుగమమైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, వైశాలి, భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో ఇటు విద్యార్థులు సంచలన విజయం నమోదు చేసుకున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాసేపటి క్రితమే ఇటు కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు కూడా తన అఫీషియల్ ట్విట్టర్ వేదిక కూడా తను ప్రకటించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ సంవత్సరము ఏదైతే ఈ నీట్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్ లీకేజ్ కావడంతో అప్పటి నుండి మళ్ళీ ఈ ఎగ్జామ్ రీ ఎగ్జామ్ పెట్టడము, అంటే రీకండక్ట్ చేయడము, ఆ తర్వాత చాలా మంది విద్యార్థులు దాన్ని వ్యతిరేకించడము, రీ ఎగ్జామ్ కండక్ట్ చేసిన దాన్ని బట్టి కూడా దేశవ్యాప్తంగా సుమారు 22 మంది విద్యార్థులు చనిపోవడంతో కూడా ఇటు కాక్రోచ్ జనతా పార్టీ, అంటే ఎవరైతే నిరుద్యోగులు, ముఖ్యంగా కాలేజ్ విద్యార్థులు, వీళ్ళందరూ కూడా ఏకమై ఒక సంచలనంగా కూడా ఒక పార్టీ నియమించుకొని దానికి ఇన్స్టాగ్రామ్ వేదికగా కూడా ఒక అకౌంట్ ఓపెన్ చేసి మొత్తంగానైతే దాంట్లో కొన్ని కోట్ల వరకు కూడా మంది అందులో చేరిన పరిస్థితి అయితే గత వారం రోజుల నుంచి మనం చూసుకున్నా కూడా ఖచ్చితంగా ఆ నీట్ పేపర్ లీకేజ్ కి కారణమైనటువంటి ఈ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో తనకి కారణమైనా కాకపోయినా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దానికి బాధ్యత వహించి అతను రాజీనామా చేయాలంటూ కూడా వారం రోజుల నుండి దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో అట్టుడికే పరిస్థితులు మనం అందరం చూసాము. అక్కడ పెద్ద ఎత్తున కూడా నిరసనలు, లాఠీ దెబ్బలు, అదే విధంగా టియర్ గ్యాస్ లను ఎదుర్కొంటూ అక్కడ కొన్ని వేల మంది విద్యార్థులు కూడా గత వారం రోజుల నుంచి అక్కడ ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇటు వాళ్ళు ఇచ్చినటువంటి 3 డిమాండ్ల ప్రకారం మరొకసారి నీట్ పేపర్ లీకేజ్ జరిగితే, లేకపోతే మరేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన పేపర్ లీక్తే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఇది మొదటి డిమాండ్ అయితే, రెండో డిమాండ్ ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో అతను దానిపైన బాధ్యత వహించి రాజీనామా చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. దాంతో ముందుగా ఇటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటి నుండి, అంటే జూలై 20వ తారీఖున అయితే దీనికి సంబంధించినటువంటి నిరసన కాస్త వేడెక్కిందనే చెప్పుకోవచ్చు. ఆ రోజు మొత్తంగా పార్లమెంట్ ఏదైనా ఎదుట పెద్ద ఎత్తున కూడా వీళ్ళు ధర్నా చేయడము, ఆ ధర్నా చేసిన అనంతరం కూడా అక్కడ పోలీసులు, అదే విధంగా ఇక్కడ సీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు వీళ్ళందరికీ కూడా వాగ్వాదం జరిగి తోపులాట అదంతా కూడా జరిగిన విషయం మనం అందరం చూసాము. ఆ తర్వాత అక్కడ పరిస్థితులు పూర్తిగా కూడా అదుపు తప్పే ప్రయత్నాలు మనం అక్కడ చూసాం. కాబట్టి వెంటనే పార్లమెంట్ సంబంధించిన సమావేశాలు కూడా అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పార్లమెంట్ సభ్యులు పూర్తిగా కూడా దాన్ని వాయిదా వేసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున అక్కడ ఢిల్లీలోనే కాదు, ఇటు దేశవ్యాప్తంగా కూడా ఇటు హైదరాబాద్ నుండే కానీ, లేకపోతే ముంబై నుండే కానీ, లేకపోతే ఇటు సౌత్ దేశంలో ఏ కోణంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా అందరూ కూడా ఢిల్లీకి చేరుకొని ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ లో అక్కడ వాళ్ళు అందరూ ఒకటే ఏకమై కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన చేశారు. నిరసన చేసి అక్కడ పోలీసులు వాళ్ళని ఎంత వెళ్ళగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా, అంటే లాఠీ చార్జులతో, అదే విధంగా టియర్ గ్యాస్లు అవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా మనం సోషల్ మీడియాలో ఆ చర్చలకు దారి తీసినటువంటి వీడియోలు కూడా చూసాము. సో రక్తం కారణం కూడా వాళ్ళు అక్కడ నుండి కదలని పరిస్థితి. ఎలా అయినా ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి దీనికి సంబంధించిన రాజీనామా చేయాల్సిందే అంటూ కూడా వాళ్ళు పట్టుబడ్డారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఏకంగా కూడా అతను ఇన్స్టాగ్రామ్ వేదికగా, అదే విధంగా సోషల్ మీడియాలో ఉన్నటువంటి అన్ని అకౌంట్స్ వేదికగా కూడా అతను ముందుగా ఒక వీడియో రిలీజ్ చేశాడు. వీడియోలో భాగంగా కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం, ఇప్పటికే వాళ్ళని కొంతమంది జైల్లో ఉన్నారు, అదే విధంగా దీనిపైన సరైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా నియమిస్తున్నాము, వీళ్ళనైతే తొందరగా ఆ విద్యార్థులకు న్యాయం చేస్తామంటూ కూడా నరేంద్ర మోడీ ఆ వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత కూడా ఇటు సీజేపీకి సంబంధించినటువంటి కొందరు కీలక వ్యక్తులతోటి కూడా ఇటు కేంద్ర మంత్రులు అయినటువంటి జేపీ నడ్డా, ఇతర మంత్రులు కూడా చర్చించారు. ఆ విధంగా 2 చర్చలు చేసినప్పటికీ కూడా ఎలాంటి ఉపయోగం లేదంటూ కూడా సీజేపీ నాయకులు వాళ్ళు అక్కడ నుండి చెప్పిన పరిస్థితి. ఆ తర్వాత నరేంద్ర మోడీ కూడా మరొక వీడియో కూడా విడుదల చేశారు. అందులో ఖచ్చితంగా దీనిపైన రేపు అంటే నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో భాగంగా రేపు, అంటే ఈ రోజు జరిగేటువంటి ఏదైతే కేబినెట్ సమావేశాలు ఉంటాయో అందులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామంటూ కూడా నిన్న నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటించిన పరిస్థితి. సో కాసేపటి క్రితమే ఈ అన్ని కోణాల నేపథ్యంలో కూడా ఇటు ధర్మేంద్ర ప్రధాన్, యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ కూడా తను రాజీనామా చేస్తున్నట్లు, పూర్తిగా కూడా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జరిగినటువంటి ఏదైతే తప్పిదం ఉందో ఆ తప్పిదానికి తాను నేరుగా చేయకపోయినా పూర్తిగా బాధ్యత తాను వహిస్తూ ట్విట్టర్ వేదికగా కూడా తను రాజీనామా చేస్తున్నట్లు కూడా అతను వెల్లడించిన పరిస్థితి కనిపిస్తోంది. కాసేపటి క్రితమే రాజీనామాకు సంబంధించిన లేఖను కూడా ప్రధానమంత్రికి అందజేసినట్లు కూడా ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టంగా కూడా అందులో తెలియజేశారు. దాంతో ఇటు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి నిరసనలో భాగంగా ఎవరైతే పాల్గొన్నటువంటి ఇటు నిరసనకారులు కానీ, లేకపోతే విద్యార్థులు కానీ పెద్ద ఎత్తున కూడా అక్కడ సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సీజేపీ, అంటే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా అతని ఆరోగ్య పరిస్థితి పూర్తిగా కూడా విషమించినప్పటికీ కూడా అతను అక్కడే కూర్చొని నిరసన చేయడము, ఆ తర్వాత ఇటు సైంటిస్ట్, అదే విధంగా విద్యార్థుల తరఫున పోరాడేటువంటి సోనం వాంగ్చుకే కానీ వీళ్ళందరి ప్రయత్నాలు ఫలిస్తాయంటూ కూడా అక్కడ
విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఇవన్నీ నేపథ్యాల కోణంలో ఇటు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆ నాయకులు, ఆ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ వేదికగా మరో సంచలన పోస్ట్ చేయడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినటువంటి కాసేపటి తర్వాత ఇటు సిజేపీ తమ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో కూడా ఒక సంచలనంగా కూడా ఒకటి లైన్ రాసి విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అందులో స్పష్టంగా కూడా అభితో హమ్నే స్టార్ట్ కియా, అంటే ఇది మా ఆరంభం మాత్రమే, ఇప్పుడే మేము మొదలు పెట్టామని అర్థం వచ్చేలా కూడా వాళ్ళు పెట్టారు. సో దీంతో ఇటు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యూహాలు, అదే విధంగా భవిష్యత్తులో వాళ్ళు చేయబోయే నిర్ణయాలు స్పష్టంగా కూడా తెలుస్తున్నాయి. సో ఇప్పటి నుండి దేశంలో ఏ విధమైనటువంటి తప్పు జరిగినా, ఎలాంటి విద్యార్థులకు పొరపాటు జరిగినా, లేకపోతే ఎవరైనా రైతులకు ఎవరైనా కష్టం వచ్చినా ఖచ్చితంగా కాక్రోచ్ జనతా పార్టీ ముందుండి పోరాడుతుంది. ఇప్పటి నుండి ఎవరు తప్పు చేసినా బాధ్యత సెంట్రల్ సంబంధించిన మినిస్టరే కానీ, లేకపోతే నాయకులే కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఖచ్చితంగా బాధ్యత వహించి వారిపైన కఠిన చర్యలు తీసుకున్నారు, మేము బదులము అంటూ కూడా వాళ్ళు ఇండైరెక్ట్ గా పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఇప్పటికైతే అందరూ కూడా కేవలం ఇటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అంటే ఇప్పుడు ఈ నీట్ పేపర్ కి ఏదైతే బాధ్యత తీసుకున్నారో అతను మాత్రమే ఇటు దానికి సంబంధించిన బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా వెనుదిరుగుతారని కూడా అందరూ ఇప్పటివరకు ఎక్స్పెక్ట్ చేశారు. అది జరిగితే వన్స్ వాళ్ళు నిరసన విరమిస్తారని కూడా అందరూ అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు కాసేపటి క్రితం ఏదైతే రిలీజ్ చేసినటువంటి ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూస్తే మాత్రము వాళ్ళు ఇప్పటి నుండి ఖచ్చితంగా ప్రతి వ్యవహారంలో వాళ్ళు ఆ బాధ్యత తీసుకుంటారు. అదే విధంగా ఎక్కడ తప్పు జరిగినా కూడా ఖచ్చితంగా ఇదే ఎత్తున కూడా నిరసన చేస్తారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, అదే విధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సోషల్ మీడియా వేదికల్లో కూడా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో లాగానే ఇప్పుడు కూడా విద్యార్థులు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు అనే ఆ సంకల్పాన్ని, ఆ ఫార్ములాని ఇప్పుడు మరొకసారి ప్రూవ్ అయిందంటూ కూడా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పెద్ద ఎత్తున కూడా పోస్టులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే మనందరం చూసాము, అంటే గతంలో ఎప్పుడో ఈ విధంగా ఇటు విద్యార్థులు ముందుకు వచ్చి ధర్నాలు చేయడము, లాఠీ దెబ్బలు తినడము, ఉదాహరణకు తీసుకుంటే మన తెలంగాణ ఉద్యమం కాలంలో కూడా ఇదే విధంగా పెద్ద ఎత్తున కూడా విద్యార్థి సంఘాలు వీళ్ళందరూ కూడా బయటికి రావడంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన క్రమంలో అదే కోణంలో కూడా అక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా అందరూ ఒకటై, విద్యార్థులు అందరూ కూడా ఒకటై పెద్ద ఎత్తున కూడా ధర్నాలు, వాళ్ళ ఒకరికొకరు సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఒక పార్టీ ఏర్పరచుకొని పూర్తిగా కూడా అక్కడ కూర్చొని ఒకరికొకరు సహాయాలు చేసుకుంటూ, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి సభ్యులే కాకుండా ఇటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సభ్యులు నేరుగా అక్కడ పాల్గొనకపోయినా ఇక్కడ నుండి వాళ్ళకి ఫుడ్ పంపడము, అదే విధంగా సపోర్ట్ చేయడము, సోషల్ మీడియా వేదికల్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పోస్టులు చేయడం, ఇవన్నీ కూడా చూస్తాం. సో ఈ మొత్తం వ్యవహారంలో కూడా ఇటు విద్యార్థుల ఐక్యత అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా ఐక్యతంగా పోరాడి అయితే దీనికి సంబంధించినటువంటి ఆ విజయాన్ని అయితే వాళ్ళు చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే పెద్ద ఎత్తున కూడా ఇటు కేవలం ఢిల్లీలోనే కాదు దేశంలో కూడా సంబంధించిన సంబరాలు కొనసాగుతున్నాయంటూ కూడా సంఘాలు పెద్ద ఎత్తున కూడా పోస్టులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇటు కేంద్రానికి సంబంధించిన సభ్యులు కూడా పూర్తిగా మాకు విద్యార్థుల భవిష్యత్తు కంటే ఎక్కువ ఏది కాదు, అందుకే పూర్తిగా మా కేంద్ర మంత్రి బాధ్యత వహిస్తూ దీనికి సంబంధించిన రాజీనామా చేశారంటూ కూడా ఇటు వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ఇటు సంబంధించినటువంటి అపోజిషన్ లీడర్లే, అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ అపోజిషన్ కానీ, అపోజిషన్ పార్టీలే కానీ, లేకపోతే రాష్ట్రాలలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీలే కానీ, వాళ్ళు కూడా మొత్తంగా ఖచ్చితంగా కేంద్రం తప్పు చేసింది కాబట్టి దిగొచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా బాధ్యత తీసుకున్నారంటే వాళ్ళు తప్పు చేసినట్లే అంటూ కూడా మరోవైపు వినిపిస్తున్న వాదన. సో ఏదైతే ఏంటంటే కూడా కోణంలో కూడా ప్రస్తుతానికైతే ఇటు పెద్ద ఎత్తున కూడా సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో ఇంకా ఇప్పటి నుండి ఎలాంటి తప్పులు జరిగినా మేము మళ్ళీ నిరసనకు దిగుతామంటూ కూడా సిజేపీ చెప్పింది. అదే విధంగా కొందరు ఇటు బీజేపీకి సంబంధించినటువంటి సభ్యులే కానీ, అంటే కేంద్రంలో ఉన్నటువంటి సభ్యులు కావాలనే దీనికి సంబంధించినటువంటి ఎవరైతే విద్యార్థులను రెచ్చగొట్టారో వాళ్ళ పని ఆపడానికే, వాళ్ళ కట్టు పూర్తిగా కూడా వాళ్ళ ఆట కట్టం చేయడానికి ఈ విధంగా నిర్ణయం కేంద్రం తీసుకుంది. మాకు విద్యార్థుల భవిష్యత్తు కంటే ఎక్కువ ఏది కాదంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇటు అఫీషియల్ గానైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నట్లు కూడా అఫీషియల్ గా విడుదలైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇటు దానికి సంబంధించిన విద్యార్థులు కానీ, లేకపోతే కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన సభ్యులు కానీ సంబరాలు చేసుకున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. వేషాలి వాస్తవంగా యువశక్తి ప్రధానమంత్రి కలవచ్చు అహంకారపూరితంగా వ్యవహరిస్తూ నాకు లెక్కే లేదు అని చెప్పి విర్రవీగుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టుగా ఈరోజు విద్యార్థులు, ప్రధానమంత్రి, మంత్రిమండలి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతుంది. వాస్తవంగా ఇంత పెద్ద తప్పు జరిగినా కూడా అది సాధారణం అని చెప్పి తీసిపారేస్తుంది. అలాగే నిరాహార దీక్ష కూర్చున్న వ్యక్తులను పరామర్శించి వాళ్ళని అడిగి వాళ్ళ సమస్యలను విని పరిష్కారం చూపే విధంగా ఆలోచన చేయలేదు. వీళ్ళు చీమలు లాంటి వాళ్ళు అని అనుకున్నారు, నలిపేయచ్చు అనుకున్నారు. కానీ ఆ చీమలే ఈరోజు దండై కాటేస్తూ ఉంటే భరించలేక ఈగో కూడా పక్కన పెట్టి ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసింది. ఇది ప్రజాస్వామ్య విజయం, యువత విజయం, ఈ దేశంలోని ప్రతిపక్షాలన్నిటి విజయం. రాహుల్ గాంధీ గారు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని దేశవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించి ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంచడంలో వారి కృషి చాలా గొప్పగా ఉండింది.
ఖచ్చితంగా ప్రజలు మార్పు 12 ఏళ్ల మోడీ పాలనకు ఇంకా చాలే మోడీ పాలన అని అనుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే మార్పుకి ఇది తొలి సంకేతంగా మేము భావిస్తాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ దేశ విద్యార్థుల విజయం, ఉద్యమకారుల విజయం, అప్రజాస్వామ్యం మీద గెలుపు. ఈరోజు దిగి వచ్చినటువంటి ప్రభుత్వం రేపు గద్దె దిగక తప్పదు. రాహుల్ గాంధీ గారి పోరాటం, ప్రతిపక్షాల పోరాటం, విద్యార్థుల పోరాటం, దేశవ్యాప్త ఐక్యత, భవిష్యత్తు యువతరంతో ఇటువంటి చెలగాటం ఆడద్దు అనేటువంటి గుణపాఠం ఈ ప్రభుత్వానికి వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ బీజేపీ ప్రభుత్వ దిగడానికి మొదటి మెట్టు. తప్పకుండా ఈ ప్రజలకు వ్యతిరేకంగా, అప్రజాస్వామికంగా రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ పోలీసులతోటి నియంతృత్వంగా లాఠీ చార్జీలు చేస్తూ, రైల్వేలు బంద్ చేస్తూ, మెట్రోలు బంద్ చేస్తూ, జేఎన్టీయూ లాంటి యూనివర్సిటీల నుంచి పిల్లలు బయటికి రావద్దని నిర్బంధాలు పెడుతున్న ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఇన్ని వేల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారంటే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైంది. తప్పకుండా ఇప్పటికైనా విద్యార్థి శక్తి మరొకసారి గెలిచిందిగా భావిస్తూ వారందరికీ శుభాకాంక్షలు. ఇది ఆరంభం. తప్పకుండా ఇటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం గద్దె దిగవాక అందరూ కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ దేశ విద్యార్థుల విజయం, ఉద్యమకారుల విజయం, అప్రజాస్వామ్యం మీద గెలుపు. ఈరోజు దిగి వచ్చినటువంటి ప్రభుత్వం రేపు గద్దె దిగక తప్పదు. రాహుల్ గాంధీ గారి పోరాటం, ప్రతిపక్షాల పోరాటం, విద్యార్థుల పోరాటం, దేశవ్యాప్త ఐక్యత, धर्मेंद्र प्रधान ने रिजाइन कर दिया है। We have bloody select. क्या कहते थे ये? क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। हम कहना चाहते, झुकती है दुनिया, झुकाने वाला चाहिए। We have done it. We have done it. धर्मेंद्र प्रधान ने रिजाइन कर दिया है। We have bloody select. क्या कहते थे ये? क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। हम कहना चाहते, झुकती है दुनिया, झुकाने वाला चाहिए। We have done it. We have done it. धर्मेंद्र प्रधान ने रिजाइन कर दिया है। We have bloody select. क्या कहते थे ये? क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। हम कहना चाहते, झुकती है दुनिया, झुकाने वाला चाहिए। We have done it. We have done it.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ విషయంలో సీజేపీ నేతల ఒత్తిడి ఫలించింది. జంతర్ మంతర్ దగ్గర యువత ఆందోళనలు కొనసాగుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుంటే కేంద్రంతో మూడో విడత చర్చలు జరపడంలో అర్థం లేదని సీజేపీ ప్రతినిధులు కుండబద్దలు కొట్టారు. దీంతో కేంద్ర మంత్రి దిగి వచ్చినట్టు తెలుస్తోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో చర్చలకు సానుకూల మార్గం సుగమం అయినట్టయింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ విషయంలో సీజేపీ నేతల ఒత్తిడి ఫలించింది. జంతర్ మంతర్ దగ్గర యువత ఆందోళనలు కొనసాగుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుంటే కేంద్రంతో మూడో విడత చర్చలు జరపడంలో అర్థం లేదని సీజేపీ ప్రతినిధులు కుండబద్దలు కొట్టి చెప్పారు. దీంతో కేంద్ర మంత్రి దిగి వచ్చినట్టు తెలుస్తోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో చర్చలకు సానుకూల మార్గం సుగమమైనట్టయింది.